Hi guys, welcome back to my channel. So ఈ రోజు ఫాదర్స్ డే అన్నమాట. సో అయితే ఈ రోజు సర్ప్రైజింగ్గా చందుకి ఈ రోజు మొత్తం తను ఏమేం చేయాలనుకుంటున్నాడో అవన్నీ చేసి పెడతాం అనుకుంటున్నాను. సో తనే అడుగుతాను, తనకి ఈ రోజు ఏమేం కావాలో అవన్నీ చేసి పెడతాను అనమాట. మా కింగ్ వచ్చాడు, మా ప్రిన్స్ ఏంటండి, నేను బ్లాగ్ చేసుకుని ఉంటే మధ్యలో అయ్యో క్యూట్నెస్ ఓవర్లోడెడ్ వీడు. సో అదనమాట, చందుకి ఇది ఫస్ట్ ఫాదర్స్ డే అనమాట. చాలా స్పెషల్ కదా ఫస్ట్ ఫాదర్స్ డే అంటే. సో ఫస్ట్ ఫాదర్స్ డే కాబట్టి మెమరబుల్గా ఉండాలి అని అనుకుంటున్నాను. బట్ దెన్ ఏదో రొటీన్గా ఏదో గిఫ్ట్ కొనేసి నేను అలా చేద్దామని అనుకోవట్లేదు. కాబట్టి ఈ రోజంతా తనకి ఏమేమి చేయాలనిపిస్తే అవన్నీ చేసి పెడతాను అనమాట. సో జమ్మున బొంగూరుకుండు వీడు. సో అదనమాట సంగతి. అయితే నార్మల్గా పిల్లలతో ఇప్పిస్తే చాలా బాగుంటుంది కదా, కానీ వీడు బాగా చిన్నపిల్లడు, వీటితో ఏమైనా పెయింటింగ్ చేయించి ఇద్దామంటే. సో యా, అండ్ ఇంట్లో కాస్త బేబీ ఫ్రెండ్లీ కలర్స్ కూడా లేవు. ఏమైనా వాడి స్టైల్ ఏమైనా పెయింటింగ్ చేద్దామన్నా కూడా. సో ఇంకా కొంచెం టైం ఉంది దానికి, ఇంకో టైం ఉంది దానికి. సో ఈ లోపు అయితే ఫస్ట్ ఫాదర్స్ డే ఇలా సెలబ్రేట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. అయితే రీసెంట్గా జరిగిన మదర్స్ డేకి నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. చాలా ఎక్స్పెక్ట్ చేయడం అంటే ఫ్యాన్సీ గిఫ్ట్స్, లగ్జరీ ట్రిప్స్ ఇవి కాదు, బట్ కొంచెం మెమరబుల్గా ఎప్పుడు చేసా అంటే నా బర్త్డేస్ ఎలాగా సింపుల్గా ఇంట్లోనే చేసుకుంటాం. బట్ ఇట్స్ లైక్ దాంట్లో చాలా ఇంటెన్స్ ఉంటుంది. సో అలాగా ఏమైనా చేస్తాడేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఐ వాజ్ డిసప్పాయింటెడ్. విష్ చేశాడు అంతే, ఇట్స్ ఓకే. సో తనకి ఇది ఫస్ట్ ఫాదర్స్ డే, సో లెట్స్ మేక్ ఇట్ మెమరబుల్ ఫర్ హిమ్. ఏనా ఓకేనా? ఆల్సో చెప్పడం మర్చిపోయాను, హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్ ద ఫాదర్స్, వండర్ఫుల్ ఫాదర్స్ అవుట్ దేర్. సో యా, ఫాదర్స్ అందరికీ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. అండ్ వాడు ఎలా చూస్తున్నాడు చూడండి. ఏంటి చూస్తున్నావు? ఏం చూస్తున్నావు? సో యా, ఫాదర్స్ అందరికీ కూడా హ్యాపీ 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 ఫాదర్స్ డే. చూడండి ఎలా చూస్తున్నాడు అక్కడి నుంచి. నేను వీడియో రికార్డ్ చేస్తుంటే నన్నే చూస్తూ ఉన్నాడు అనమాట. సో యా, ఎందుకంటే ఏం చెప్తాము. సో మెమరబుల్గా స్పెండ్ చేయండి పిల్లలందరూ ఫాదర్స్ తోటి. చిన్నప్పుడు నాకు ఒక మెమరీ ఉంది, నాకు మా అక్కకి కలిపి చెప్తున్నాను. ఇలాగే ఫాదర్స్ డేకి తర్వాత మా పేరెంట్స్ వెడ్డింగ్ యానివర్సరీకి మేము హ్యాండ్ పెయింటింగ్ గ్రీటింగ్ కార్డ్స్ చేసి మా ఫాదర్కి ఇచ్చేవాళ్ళము తన బర్త్డేకి. అండ్ అలాగే వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీకి కూడా మేము హ్యాండ్ తోటి పెయింటింగ్ చేసి మా ఫాదర్కి ఇచ్చాము. అండ్ ఆయన అవి లిటరల్లీ ఆయన పోయే వరకు కూడా సేవ్ చేసుకున్నారు. కాకపోతే ఆ ప్రాసెస్లో ఆ టైంలో ఐ కుడెంట్ సేవ్ దెమ్. అంటే నాకు ఆ థాట్ అక్కడికి వెళ్ళలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది దాచాలని. సో బట్ అవి చూసి మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, నాన్న ఇంకా ఉంచుకున్నారా అని అనిపించింది. బట్ యా, సో దట్ వాజ్ ద మెమరీ అనమాట. సో వీడు కూడా ఫ్యూచర్లో మంచి పెయింటింగ్ చేసి నాన్నకి ఇస్తాడు. సో అది ప్లాన్ అనమాట. కమింగ్ టు ఫుడ్, లంచ్ విషయానికి వస్తే కనుక లంచ్ నేను పన్నీర్ మేథీ చమన్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ రైస్ వచ్చేసి ఏదైనా ఫ్లేవర్డ్ రైస్ దాంతో టు గో విత్ కర్రీ అనమాట. అలా ఫ్లేవర్డ్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను. టెల్ హిమ్ ఇఫ్ అది ఓకే అనుకుంటే ఓకే, లేదు తనకి వేరేది ఏమైనా కావాలి అంటే కనుక ఐ ఆస్క్ హిమ్ అండ్ చేసి పెడతాను. అండ్ మోస్ట్లీ నా గెస్ ఏంటంటే ఈ రోజంతా ఏం అడుగుతాడంటే హీల్ ఆస్క్ ఫర్ అ మసాజ్ ఫర్ ష్యూర్. బట్ లెట్స్ సీ ఏం అడుగుతాడో చూద్దాం.
ఫాదర్స్ డేకి 2 days ముందు ఈ డ్రాయింగ్ యూట్యూబ్లో చూసి వేశానండి. యాక్చువల్గా అయితే వాటర్ కలర్స్ చూసి ఇంకొంచెం బెటర్గానే చేద్దామని అనుకున్నాను. కానీ సిద్ధార్థ్తో వాటర్ కలర్స్ అంటే ఇంకా పెయింటింగ్ అవ్వదు, డెఫినెట్గా హోలీ అయిపోద్ది అనమాట. సో అంత స్ట్రెస్ ఎందుకు తీసుకోవాలని చెప్పి స్కెచ్ పెన్స్ యూస్ చేసి ఈ డ్రాయింగ్ వేసాను అనమాట. నార్మల్గా ఒక గంట కూర్చుంటే అయిపోతుంది మొత్తం, బట్ బాబుతో అంత ఈజీ కాదు కదా, అందుకని 2 రోజులు పట్టిందనమాట. అంటే కొంచెంగా వేసుకుంటూ వచ్చాను 2 days. సో అందుకని 2 days టైం పట్టింది. అండ్ చందుకి ఇది డెఫినెట్గా మెమరబుల్ డే అవుతుంది, అండ్ గిఫ్ట్ కూడా మెమరబుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. నాకైతే చిన్నప్పుడు మాకు చాలా మెమరీస్ అండి. ఇలాంటి వచ్చినప్పుడల్లా మేము చేసే ఏకైక పని, అప్పుడు చిన్నపిల్లలం కదా, ఒకటే పని చేసేవాళ్ళం అనమాట. చార్ట్ పేపర్ తీసుకోవడం, దాని మీద వేరే పెయింటింగ్స్ అన్నీ చేసేసేవాళ్ళం అనమాట. రకరకాల కొటేషన్స్ రాసేసి, అసలు ఆ గ్రీటింగ్ కార్డ్స్ చూస్తేనే నాకు నవ్వొచ్చింది. నేను జాగ్రత్తగా దాచాల్సింది మా నాన్నగారు పోయినప్పుడు కూడా, కానీ నాకు ఎందుకో ఆ టైంలో అంత దానిపైన ధ్యాస లేకుండా పోయింది, చెప్పాను కదా, అలా మిస్ అవుట్ అయ్యాయి. బట్ డెఫినెట్గా ఆయనకి ప్రతి ఫోటో స్కాన్ చేసి పెట్టుకొని దాచుకునే అలవాటు ఉంది. నాకు ఆ స్కాన్ చేసిన ఫోటో ఎక్కడైనా దొరికితే మాత్రం నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోస్లో చూపిస్తానమాట ఆ గ్రీటింగ్ కార్డ్స్ని, ఆయన ఎంత బాగా దాచుకున్నారు అని చెప్పి. డెఫినెట్గా వేరే వీడియోస్లో షేర్ చేస్తాను కనిపిస్తే. సో యాజ్ ఆఫ్ నౌ అయితే చూశారు కదా, పెయింటింగ్ అంత బాగా చేస్తున్నాడు. వాడు చేస్తానని క్యాప్స్ పట్టుకొని నా మీదకి ఎక్కేసి గ్రీటింగ్ కార్డ్ లాగేసి అన్నీ నోట్లోకి, ఇప్పుడు మాకు ప్రతిదీ నోట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో అన్నీ లాగేసుకుని నోట్లో పెట్టుకుంటూ ఉంటాడు. ఇంకా వాడిని అలా ఆడిస్తూ లాలిపాటలు పాడి అది చేసి ఇది చేసి కొంచెం ఇంకా చూస్తున్నట్టుగా అలా ఆడిస్తూ నేను ఏదో దొరికిన దానికి స్కెచింగ్ చేసుకుంటూ వచ్చాను అనమాట. అందుకని నేను సెలెక్ట్ చేసుకున్నది కూడా చాలా సింపుల్గా సెలెక్ట్ చేసుకున్నాను. పడిపోతావు నాన్న నన్ను పట్టుకుని ఉంచుంటే. ఏంటంటే కలిసే చేయాలా, తప్పదా? నేను చేసాక నేను ఇస్తావు కదా నాన్నకి. ఇంత కూడా చేస్తావు ఒకరోజు, ఓకేనా? యాక్చువల్లీ నువ్వు కూడా చేస్తావు తెలుసా. హ్యాపీ ఫాదర్స్ డే చెప్పు, హ్యాపీ ఫాదర్స్ డే చెప్పు, చెప్పు. కార్డు తెచ్చుకుంటాను. సో కష్టపడి మనం 2 రోజులు కలిపి చేసిన కార్డు ఇచ్చేసాం అనమాట. బంపర్ ఆఫర్ కూడా ఇచ్చాను, అదృష్టం ఉండాలి దేనికన్నా. అది కార్డు అంటే చిన్నపిల్లల స్కెచింగ్ వల్ల ఉంటుంది, అంతకు మించి టైం లేదు అనుకోండి. సో అది లోపల సిద్ధార్థ్ కాలు, సిద్ధార్థ్ స్పెషల్ ఎఫెక్ట్ చేతులు వేసాడు అలాగా పెయింటింగ్. అండ్ ఇక్కడ యాక్చువల్గా వాళ్ళు పోలరాయిడ్ రావాలి, కాకపోతే నేను రీల్ ఉందనుకున్నాను, బట్ లాస్ట్ మూమెంట్లో చూసుకుంటే బిస్కెట్ అయింది, లేకపోతే వాళ్ళిద్దరు పిక్చర్ ఉండేది అక్కడ. సో అది దట్స్ ద గ్రీటింగ్ కార్డ్. మన దగ్గర ఉన్నది టైమే ఇవ్వగలం కదా, సో అందుకని టైం తీసుకుని కష్టమైన ఇష్టంతో కార్డ్ ఒకటి చేసి ఇచ్చాను. అయితే బంపర్ ఆఫర్ ఈరోజు నేను ఏం చెప్తే అది చేద్దాం అనుకున్నాను. ఇష్టమైన ఫుడ్, మసాజ్ చేయమంటే మసాజ్, అసలు నువ్వేం అడిగితే ఈ రోజంతా నీకు ఇచ్చేద్దాం అనుకున్నాను, నీకు అదృష్టం లేదు. సో ఇక వెళ్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ నేను యాజ్ యూజువల్ సిద్ధునే. సాయంత్రం కమ్యూనిటీలో ఈవెంట్ కూడా ఉందన్నమాట. సో కాసేపు సాయంత్రం కిందకు వెళ్ళేసి వస్తాము. అది సంగతి. వన్స్ అగైన్ హ్యాపీ ఫస్ట్ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ బోత్. ఓకే, సో వ్లాగ్ ఇక్కడితో టైం చేస్తున్నాను. అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే బిలేటెడ్గా, ఎందుకంటే రేపు పోస్ట్ చేస్తాను ఇది. సో యా, హ్యాపీ ఫాదర్స్ డే ఎవ్రీవన్. బాయ్.